హలో. సార్ గోపి గారా? అవునండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి సార్. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, అవి కొద్దిగా క్లారిటీ చేయండి. తెలిస్తే చెప్తాను సార్, తప్పకుండా చెప్తాను, అడగండి. అంటే అందరం మేము హిందువులమే, అందరం మేము హిందువులమే అంటున్నారు కదా. ఆ మనం హిందువులు అనడానికి ఏదన్నా ఇది మా ప్రమాణం అనడానికి ఉందా? ఏంటండి? అందరం హిందువులమే కదా. అవునండి, భారతదేశంలో 180 మంది హిందువులే. ఆ అందరు హిందువులే ఉంటారండి, మళ్ళీ 80% ఏంటి? అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా. అది రిలీజియన్ మార్చారు కదా, అది ప్రాంతానికి సంబంధించింది కదా హిందూ అంటే. కాదు సార్, ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం మీరు నేను మాట్లాడుకున్నట్లయితే, ఉమ్, రాజ్యాంగం ప్రకారం హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ అని రాసింది. ఆ, ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం మాట్లాడడం ఈ మతాలన్నీ కూడా వేరు వేరు మతాలు. కాబట్టి హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారని మన రాజ్యాంగం ప్రకారం లెక్కలేసి చెప్తున్నారు మనకి. ఓకే. ఇప్పుడు హిందూ అంటే అక్కడ రాసింది హిందూ ఇల్లు అని చెప్పి, క్రిస్టియన్స్ అంటే యేసుని నమ్మేవాళ్ళు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అంటే అల్లా నమ్మేవాళ్ళు ముస్లిమ్స్ అని రాసింది. దాని ఓకే. ప్రకారం నేను మాట్లాడుతున్నాను. మీరు ఏ ప్రకారం మాట్లాడుతున్నారో చెప్తే నేను. నేనేమంటున్నానంటే, చెప్పండి. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు అది చెప్పారు, ఈ సింధు నాగరికత గురించి. ఉమ్, సింధు నాగరికతలో అంటే ఇప్పుడు హిందూ అని సి తీసేసి హీ పెట్టినా అది హిందువే కదా, ఫస్ట్ కాంచి సింధు అని పిలువబడింది కదా. సార్ నేను ఒక మాట చెప్పనా. ఉమ్, అవన్నీ ఊహాగానాలండి, దానికి ఎటువంటి ఆధారాలు లేవండి. హిందూ సింధు నుంచి వచ్చిందని, లేకపోతే ఇంకో దాని నుంచి వచ్చిందని. అసలు హిందూ అనే పదం హిందూ గ్రంథాల్లో ఎక్కడా లేదు. సనాతన ధర్మం అని మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఉమ్. మనం హిందువులమని పిలువబడ్డానికి ఏదైనా ప్రామాణికంగా ఉందా అని లేదండి, అడుగుతున్నాను. ప్రామాణికం లేదు. ఇప్పుడు ఎట్లా అంటే, భూమి మీద ఎవ్వరు మనుషులు లేరు సార్. ఆ, అనుకో, ఎగ్జాంపుల్, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, భూమి మీద ఎవ్వడు మనుషులు లేరు. ఓకే. మీకు పేరు అవసరమా? ఆ, మీకు పేరు అవసరమా? భూమి మీద ఎవ్వరు లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు భూమి మీద. ఆ, మనిషి అనేవాడు లేడు. ఓకే. మీరు ఒక్కళ్ళే మనుషులు, మీకు పేరు అవసరమా? అవసరం లేదు. అవసరం. లేదు. ఇంకో నలుగురు వస్తే కావాలి. కావాలి కదా. అలానే ఏమీ లేనప్పుడు హిందూ ధర్మం మాత్రమే ఉంది అంటే దాన్ని సనాతన ధర్మము అంటారు. ఇది ఉన్నదన్నమాట ప్రపంచంలో మొట్టమొదటిగా. ఉమ్, క్రిస్టియన్ మతం, ముస్లింలు, జైనులు వీళ్ళందరూ వచ్చేసారు ఇండియాకి. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళంతా సింధు నాగరికతలో అసలు సింధు నాగరికతలో ఎప్పుడు బయటపడిందండి? 1940, 1940లో ఎప్పుడో బయటపడింది అది. ఓకే. తెలుసా అండి మీకు? చదువుకున్నా అన్నారు కదా. చదువుకున్నాను. 1940 లేదా 35, నాకు కరెక్ట్ గుర్తులేదు, 1940 అనుకోండి. ఉమ్, హిందూ అనే పదం సింధు నుంచి వస్తే, మరి సింధు నాగరికత బయటపడింది ఎప్పుడు? 1945లో బయటపడింది. ఓకే. మరి దీనికి ప్రామాణికం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదండి, ఇవన్నీ కూడా ఊహాగానాలు. ఈ ఎవడో వచ్చి ఇది హిందూ దేశం అన్నాడు, హిందూ కాబట్టి సింధు అన్నాడు, హిందూ, ఇవన్నీ కూడా కల్పితాలు, ఊహాగానాలు నాకు తెలిసి. దీనికి ప్రామాణిక గ్రంథాలు కానీ ప్రామాణికం కానీ ఎక్కడా ఏమీ లేవు. ప్రామాణికంగా ఏమీ లేదు. ఏమీ లేవండి, ఊహాగానాలు అంతే ప్రతి ఒక్కళ్ళకి కూడా. హిందూ అనే పదం అసలు మన మన హిందూ గ్రంథాల్లో లేనప్పుడు, మన సనాతన గ్రంథాల్లో లేనప్పుడు హిందూ అనే పదం క్రియేట్ చేసింది. ఉమ్, ఈ క్రియేట్ చేసిన పదము మనకి ఎలా వచ్చింది, ఎలా తెలుస్తుంది? మీరు ఆలోచించండి. అసలు ఇది హిందూ అనే పదం క్రియేట్ చేసిందా కాదా చెప్పండి మీరు ఒక మాట. అది వాళ్ళు సింధు నాగరికతలో నేను చదువుకున్న దాన్ని బట్టి అయితే నలుగురు 4 పేర్లు చెప్పారు. హరప్ప నాగరికత అని, మెసపటోమి సార్ మొత్తం నాగరికత అని. 7 నాగరికతలు ఉన్నాయి సార్ మన వాటిలలో టైంలో. జాన్ మార్సల్ చైనా అనే ఆయన. నాగరికత కూడా ఉంది. ఆ, మొత్తం 7 నాగరికతలు ఉన్నాయి. ఓకే. ఈ 7 నాగరికతల్లో బాగా అభివృద్ధి చెందిన నాగరికత ఏది అంటే మనదే ఆ నాగరికత. ఉమ్, మన భారతదేశం సంబంధించింది సింధు నాగరికత బాగా అభివృద్ధి చెందింది. డ్రైనేజ్ లైన్ కానీ, ఉమ్, ఇంకపోతే వాటర్ ట్యాంకులు, ఇట్లాంటి, మళ్ళీ బాత్రూమ్లు ఉండటం, లీటర్లు ఉండటం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. పట్టణ నాగరికత. వాళ్ళందరితో పోలిస్తే మంది అడ్వాన్స్డ్ గా ఉంది. ఓకే. ఆ ఇది సార్ అసలు వాస్తవాలు. ఇది హిందూ అనే పదం నాకు తెలిసి ఎక్కడ ఏ గ్రంథాల్లో, హిందూ గ్రంథాల్లో లేదు. కాబట్టి ఇది క్రియేట్ చేసింది కాబట్టి ఎటు నుంచి వచ్చింది అనేది దీనికి కరెక్ట్ ఆధారాలు అయితే లేవు, ఊహాగానాలు తప్ప. ఎక్సలెంట్ సార్. అదండి. ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు ఇప్పుడు నీ ప్రాంతం ఏదంటే హిందూ అని చెప్తున్నారు. ఉమ్, ఇంకోటి, ఉమ్, నీ కులం ఏదంటే హిందూ అని చెప్తున్నారు. ఉమ్. నీ మతం ఏందన్నా కూడా హిందూ అనే చెప్తున్నారు. సార్ ఇదేం ఇక్కడ సార్? ఇంకొకటి, మీరు హిందూ అని అడిగారు కదా.
హిందూ మహాసముద్రం ఉంది. మరి దాని ఓకే. వలన వచ్చిందా? హిందూ కుష్ పర్వతాలు ఉన్నాయి. అలెగ్జాండర్ పూర్వమే 2500 సంవత్సరాల క్రితం అంటే మీరు చెప్పారు కదా సార్. అలెగ్జాండర్ ఉన్నప్పుడే హిందూ కుష్ పర్వతాలు ఉన్నాయి. సింధు ఆహా, నాగర్ కథ. నేననేది అంటే ఇది క్రియేట్ చేశారు తమ్ముడు అన్నారు కదా మీరు. అవునండి, హిందూ అనే పదం క్రియేట్ చేశారు. అప్పుడు మనం అవి తీసుకోకూడదు కదా. తీసుకోవద్దండి, కానీ రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నాం కదా సార్. రాజ్యాంగంలో రాసింది కదా, దాన్ని గౌరవించాలని తీసుకుంటున్నాం అంతే. మన నేనేమంటున్నానంటే రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం మనోళ్ళు అదే గౌరవించుకోవాలి కాబట్టి ఆ పదాన్ని మనం యాక్సెప్ట్ చేసాం. అదే నాది ఇంకో ప్రశ్న సార్, ఇది ఒకటి క్లారిఫై చేయండి. చెప్పండి సార్. మనం కులం ఇప్పుడు ఇంకోటండి, హిందూ అనే అడిగిన పదం క్రియేట్ చేసిందని మీరు అయితే నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఇదైతే మన సనాతన గ్రంథాలు ఎక్కడా లేదు హిందూ అనే పదం. ఓకే. భూమి మీద ఎవడూ లేడు కాబట్టి మనకి హిందూ అనే పేరు వీళ్ళు వచ్చి పెట్టారు. ఎవడో వాడు పెట్టాడు, మనం పెట్టుకున్నామో తెలియదు. దీనికి ఎటువంటి ఆధారాలు గాని శాసనాలు గాని, శాసనాలు అంటే ఏంటండి, ఏదో స్టోన్స్ మీద రాసి వాళ్ళు పాతారు కదా, ఓకే ఓకే, శిలా పథకాలు, శిలా పలకాలు గాని శాసనాలు గాని ఇలాంటి ఏమీ దొరకలేదు. హిందూ అనే పదానికి అర్థం కూడా లేదు అసలు. అర్థం ఏంటండి, మనం క్రియేట్ చేసుకున్నాం సార్. అర్థం అనేది సుబ్బారావు మంచోడు అర్థం నేను క్రియేట్ చేశాను, అది మంచిగా అయిపోయింది. సుబ్బారావు మంచోడు రాసేస్తారు వీళ్ళు. ఈ అర్థాలు కూడా క్రియేట్ చేసుకుని తప్ప ఒరిజినల్ దేవుడు కనిపెట్టిన అర్థం కాదు కదా. అవునా కాదా? అవునండి. మంచివాడు అంటే మంచిగా ఉండేవాడు అని అర్థం. ఇది మనం పెట్టుకున్న మాటే కదా, దేవుడు క్రియేట్ చేసింది కాదు కదా. మీరేమంటారు చెప్పండి? అర్థాలు కూడా మనం క్రియేట్ చేసుకుంది. హిందూ అంటే వాడేవాడు పూర్వం ఒకడు ఇంకో అర్థం చెప్తాడు, ఇంకో అర్థం చెప్తాడు. ఇవన్నీ అర్థాలు మనం క్రియేట్ చేసుకుందే. ఆ డిక్షనరీలో ఇది ఒకటి కొత్తగా ఇది చూస్తావన్నా బృహత్తర జలరాశి సార్. అవన్నీ మనం కల్పించుకున్నాం సార్. క్రిస్టియన్ అంటే లంజాకుడు కానీ నేను ఒక కొత్త పదం క్రియేట్ చేస్తాను సార్. ఎందుకులేండి వాళ్ళ గురించి జనరల్ గా చెప్తున్నానండి. నేను క్రియేట్ చేసి మార్కెట్ లో వదిలేస్తాను. నేను రాజునైతే నా మాట అందరూ అదే నమ్ముతారు. మీకు అర్థమైందా సార్? ఓకే ఓకే అండి, చెప్పండి. ఇంకోటి అడగండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన హిందువులోనే చాలా మంది ఏం చేస్తున్నారంటే మేము హిందువులము అని చెప్పి దీన్ని బాగా హైలైట్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. హోన్ చేసుకున్నారు దీన్ని. హోన్ చేసుకొని నీ కులం ఏంట్రా అంటే హిందూ అంటున్నాడు, నీ మతం ఏందిరా అంటే హిందూ అంటున్నాడు, నీ ప్రాంతం ఎదురా అంటే హిందూ అనే అంటున్నాడు. ఏమో సార్, నాకు తెలియదండి. అయితే దీని గురించి ఎవరు అట్లా అన్నారో నాకైతే తెలియదండి. ఇది ఎక్కువ జరుగుతా ఉంది సార్. ఏమో నాకు ఐడియా లేదు సార్. దీని గురించి అయితే ఐడియా లేదు నాకు. వాళ్ళు అంటే వ్యక్తులను బట్టి మన అభిప్రాయం తీసుకోలేం కదండి. ఎవడి అభిప్రాయం వాడిది. ఇప్పుడు కులం అంటే వృత్తి కదా సార్. అవునండి, కులం అంటే వృత్తి సార్, 100% వృత్తి కదా. మనవన్నీ కూడా కుల వృత్తులేనండి. కమ్మరి, మాంగలి ఇవన్నీ ఉన్నాయి చూసారు, ఇవన్నీ కుల వృత్తులే. కార్పెంటర్ ఉన్నాడు, కంసాలి. అది రాయట్లేదు సార్. అది రాయట్లేదు అక్కడ. ఆ ప్లేస్ లో కూడా హిందూ అనే రాసుకుంటున్నారు. అవును సార్, రాజ్యాంగం ప్రకారం సర్టిఫికెట్ తీసుకోవాలి కదా మనం. హిందూ అనే రాస్తున్నారు కదా సార్. అవును సార్, అది మన రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నాం మనం. మన రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి మనం. హిందూ అంటే అది కాదు సార్. మీరున్నారండి, రాజ్యాంగం ప్రకారం వాడు ఎందుకు అడిగాడో నాకు తెలియదు. రాజ్యాంగంలో నీ మతం ఏందని అడుగుతున్నాడు. రాజ్యాంగంలో మనం ఆరాధించే దేవుడి పేరు రాయాలి అక్కడ. దేవుడి పేరు రాయక్కర్లేదు. నువ్వు హిందూ అయితే చాలండి, నువ్వు ఏ దేవుడినైనా ఆరాధించుకోవచ్చు. మీరే అంటున్నారు కదా సార్, హిందూ అంటే ఒక ప్రాంతము, అది ఎవడో పెట్టాడని. అవును సార్, నేను అదే ఎవడు పెట్టాడో తెలియదండి మనకి. మీకు తెలుసా పోనీ? నాకైతే తెలియదు. ఆయన జాన్ మార్సల్ అని దాంట్లో నేను చదువుకున్న దాంట్లో అయితే ఉంది. అదే సార్ నేను చెప్తుంది. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఆధారాలు లేవు వీటన్నిటికి కూడా. ఆధారం ఒక్కటి చూపించమనండి, నేను ఒప్పుకుంటాను. ఇదిగో సింధు నాగరికత హిందూ వచ్చింది, లేకపోతే హిందూ కుష్ పర్వతాలు హిందూ వచ్చింది, హిందూ మహాసముద్రం, ఎక్కడ ఒక శాసనం చూపించమనండి, ఒక ఆధారం చూపించమనండి. లేదు కదా సార్. హిందూ అనే పదమే లేనప్పుడు మనకి ఇది ఎలా సాధ్యం అండి? అసలు చెప్పండి, మీరు ఆలోచించండి. అదే సార్ నేను అడుగుతా ఉన్నా. మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి సార్. ఏది ఆలోచించినా ప్రాక్టికల్ గా ఆలోచించాలి తప్ప మనకు అనుకూలంగా ఉన్న వాటిని అవి తీసుకొచ్చి మలుచుకోవటం కాదు సార్. నేను అదే సార్ అడుగుతా ఉన్నా. మన రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నాం కాబట్టి, రాజ్యాంగానికి అవసరం కాబట్టి, నువ్వు ఎవడు అని రాజ్యాంగం అడిగింది కాబట్టి నేనెవడో దానికి డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నాను. దానికి నేను నమ్మే మతం ఏంటంటే డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నాను. నేనేమంటున్నానంటే సార్, ఇది హిందూ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన వర్డ్ గా వాళ్ళు తీసుకున్నారు కదా. బహుశా అంతా అయి ఉండొచ్చండి. దానికి ఆధారం ఏమైనా ఉందా అండి? ఇప్పుడు దీనికి ఇప్పుడు సింధు ఇది ప్రాంతంగా చూశారు కదా, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎన్ని కిలోమీటర్లు, 6 లక్షల కిలోమీటర్లు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రాంతాన్ని చూపించారు కదా ఆ పేరు మీద. సింధు నాగరికత అని చూపించారు. అంటే ఇది ప్రాంతీయతకు సంబంధించింది కదా సార్. హిందూ ఎలా మారుతుందండి?
నేను మారుతుంది మారదని నేను నా చెప్పట్లేదు సార్. డౌట్ సార్, కొంతమంది అంటున్నారు సింధు నుంచి హిందూ వచ్చిందని. అసలు అదే సింధు అనే అరబిక్ పదము రచయిత అంటే పలకరానికి కష్టంగా ఉంది అదేమన్నా, అందుకే దాన్ని హిందూ అని మార్చారంటారా? ఇబ్రూలో సి పలకదండి, అందుకు మేము ఒక రచయిత ఇబ్బరికి అలా మనకు సంబంధం మార్చాడండి. లేదు సార్, అసలు మనకి ఇబ్బరుకు మనకు సంబంధం లేదు సార్. అంటే ఒక రచయిత అలా ఆ, వ్యాఖ్యానించాడు అని అదే చెప్పి అంటారు. సార్, ఇజ్రాయెల్ దేశానికి మనకి 5,000 కిలోమీటర్లు అండి. ఓకే ఓకే. ఇజ్రాయెల్ దేశంలో ఒక్క దేశంలో హిబ్రూ భాష ఉంది, ఇంకెక్కడ హిబ్రూ భాష లేదు. అదేలేండి. అదే యేసు పుట్టక ముందు ఉంది హిబ్రూ భాష. యేసు పుట్టిన తర్వాత అరమిక్ మాట్లాడాడు యేసు, తర్వాత అవును గ్రీక్ మాట్లాడాడు. అవును ఆ అది సార్, అరమిక్ యేసు మాట్లాడింది మొత్తం అరమిక్కే. అవును. అంతకుముందు హిబ్రూ ఉండేది, వాళ్ళు పాత నిబంధన అంతా హిబ్రూ భాషలో రాసుకున్నాడు, ఆదిమ హిబ్రూ భాషలో. కొత్త నిబంధన అంతా గ్రీక్ భాషలో రాయబడింది. ఈ ఒక్క విషయంలో క్లారిటీ ఉంది బాబు. ఏంటండి అది? ఇదే అండి, ఇప్పుడు ప్రాంతీయ, ఇప్పుడు ఆ ప్రాంతంలో సింధు నాగరికతలో కొన్ని ఆ, తెగల వారిగా చూపించాడు కదా, 4 వర్గాలు 5 వర్గాలు చూపించాడు. ఏం వాళ్ళలో వర్గాలండి కొంతమంది ద్రవిడులని, ఆర్యులని, సార్? ఇవన్నీ ఇంకొకళ్ళని నాకు చెప్పేసి ఆధారాలు కావాలండి, అవన్నీ ఉట్టి నోటి మాటలండి. సింధు ఆర్యుడు నాగరికతలో ద్రవిడులు, ఈ సార్ మీరు నాకు ఒక్క ఆధారం చూపించండి, ఎక్కడైనా ఆర్యులు అంటే వీళ్ళు, ద్రవిడులు అంటే వీళ్ళని ఒక ఆధారం చూపించండి. ఒక దాని ఆధారం, శిలాశాసనం గాని, శిలా పలకం గాని, లేకపోతే ఎవడైనా రాసినట్టు గాని ఏమైనా ఆధారాలు అంటే ఒక్కటి చూపించండి నాకు. ఓకే అండి, నాకు క్లారిటీ వచ్చేసింది. ఆర్యుడు ద్రవిడుడు వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఉందని ఒక్క ఆధారం చూపించండి, నేను ఒప్పుకుంటాను. ఒక్క ఆధారం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పిల్లోళ్ళు అదే చిన్న పొట్టిగా ఉండేవాళ్ళు, పొడుగ్గా ఉండేవాళ్ళు అని చెప్పి సార్ 2 మంది, కేటగిరీని సార్ ఒక తీసుకొచ్చారు. మాట చెప్పనా, మన భారతదేశంలో ఉమ్, నేపాలీలు ఉన్నారు, ఉమ్, మన దేశంలో కొంతమంది ఉన్నారు ఓకే. గుర్ఖా వాళ్ళు. ఆ, ఇంతకుముందు ఇదంతా కూడా భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ అదంతా మందే, భారతదేశం మొత్తం. ఉమ్, అక్కడ గుర్ఖా అని ఒక మన మిలిటరీలో గుర్ఖా వాళ్ళని ఒకళ్ళు ఉంటారు, గుర్ఖా దాని ఫోర్స్ అనేది అంటారు. అవును. వాళ్ళందరూ 5 ఫీటే ఉంటది, వాడు ఒక్కడికే రిజర్వేషన్ ఉంది మిలిటరీలో. ఆ, వాడు పొట్టిగా ఉంటాడు కానీ చాలా గట్టిగా ఉంటాడు, వాడికి రిజర్వేషన్ ఉంది, హైట్ తక్కువ వాడికి రిజర్వేషన్ ఉంటది అనమాట. ఉమ్, మరి వాడు పొట్టిగా ఉన్నాడు, వాడు ఆర్యుడా? కాదు. నేను ఆరుడు ఆజానుబాహుడు ఉంటాడు, ఈడు ఆర్యుడా, వాడు ద్రవిడుడా పొట్టుకున్నాడు? అవదు కదా. ఇది గుర్ఖా అని ఒకట స్పెషల్ గా బెటాలియన్ ఉంది సార్ మన మిలిటరీలో. ఉమ్, వీళ్ళంటే కొంచెం గట్టిగా ఉంటారు గుర్ఖా వాళ్ళకి ఏదో ఉంది సార్, దానికి టయానికి గుర్తుకు రావట్లేదు దాని పేరు. గుర్ఖా ఫోర్స్ ఏదో అంటారు దాన్ని. అంత పొట్టిగానే ఉంటారు, దాంట్లో హైట్ కూడా ఉండరు, వాళ్ళ ఒక్కళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటుంది మిలిటరీలో, హైట్ రిజర్వేషన్ అన్నమాట. ఆ, వాడు ఇప్పుడు మన రూల్స్ ప్రకారం 1 నుంచి తక్కువ ఉన్న వాడిని తీసుకుంటారు. ఓకే. మరి ఇప్పుడు వాళ్ళందరూ ద్రవిడులా అండి? అవదు కదా. ఇప్పుడు పోలీసులందరూ 6 అడుగులు ఉంటారు, మరి పోలీసులందరూ ఆర్యులా? కాదు కదా. నాకు తెలియక అడుగుతున్నాను సార్, చెప్పండి. అదేలేండి. ఇవన్నీ ఏంటంటే సార్, టైం పాస్ మాటలు అంతే. మన భారతదేశాన్ని ఏదో ఒకటి దెక్కి పొడవాలని చెప్పి బ్రిటిష్ వాడు కల్పించిన కల్పన ఇదంతా, ఆర్యులు ద్రవిడులు అని చెప్పేసి. సరే, మీరు చెప్పింది ఉమ్, కల్పించారు కదా అని చెప్పి అన్నారు కదా. ఉమ్, ఇప్పుడు దాన్నే పట్టుకొని మేము హిందువులము, మా ఉమ్. కులం హిందూ, మా మతం హిందూ అనడంలో ఎవడు అట్లా అంటున్నాడో నాకైతే తెలియదు సార్. కాకపోతే మనం అంతే కదా మన సార్, చాలా సనాతన ధర్మం ఉంది కాబట్టి, ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి, దీని గురించి మనం ఫైట్ చేద్దాం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి. అందులో ఎటువంటి మార్పు లేదులే సార్. అవును సార్, అవునండి. ధర్మము ధర్మం రక్షిత, ధర్మాన్ని అంటే నువ్వు ధర్మం అంటే కాపాడు. ఏం లేదు సార్, మీరు ధర్మం అంటే వేరే ఏమనుకోకండి. ఓకే నలుగురు ఆచరించదగ్గది, నలుగురు మెచ్చుకోదగ్గది, అది ఓకే ధర్మం అంటే. పెద్ద దీనికి అబ్రివేషన్ ఏం అవసరం లేదు. మంచితనం ఉందనుకోండి, నలుగురు ఆచరిస్తారు, మీరు 10 మందికి ఎవరైనా హెల్ప్ చేశారంటే ధర్మం అది. మంచిగా నీ ధర్మంగా బతుకుతున్నారు మీరు. 10 మందిని రేప్ చేశారనుకోండి, మీరు అధర్మంగా బతుకుతున్నారు, అంతే తేడా. అవును. అంతే కదా, ధర్మం అధర్మం అంటే, ధర్మంగా బతికేవాడు ధర్మాన్ని నువ్వు రక్షిస్తున్నట్టు, అధర్మంగా పడితే ఆ అధర్మంగా నువ్వు బతికితే అధర్మాన్ని నువ్వు పెంచి పోషిస్తున్నట్టు. అవును. ఆ ధర్మం అంటే నలుగురు ఆచరించదగ్గది, నా దృష్టిలో మెచ్చుకోదగ్గది, నా దృష్టిలో. ఓకే సార్, అంతే కదా సార్. కరెక్టే సార్. ఆ, సార్ చాలా మంది ట్రై చేస్తా ఉన్నా, మీరు ఉమ్. కలవట్లేదు. అంటే నా అభిప్రాయం సార్ ఇదంతా కూడా. ఆ, నేను ఏది కూడా నాకు ప్రాక్టికల్ గా కావాలి. అదే వాడెవడో వచ్చాడు, ఆధారంతో ఆర్యుడు కావాలి. వచ్చాడు, ఇక్కడ ద్రవిడుడు వచ్చాడు, ఇవన్నీ నేను నమ్మను సార్. ఆధారం ఏంటి? ఎక్కడైనా శాసనాలు దొరికినాయా? శాసనాలు నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదండి. 100% పక్కా సార్. ఎందుకంటే ఆర్యుడు అన్నాడు, ఇప్పుడు ద్రవిడుడు అన్నాడు, ఈ రెండింటికి ఆధారం ఏంటి అసలు? ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఏంటంటే, మనం ఏది పట్టుకోవాలన్నా గానీ ముందు దానికి సంబంధించిన ఆధారం ఉండాలి, నాకు అదే కావాలి. మీరు అందరూ ఎవిడెన్స్ సింధు ఉండాలి. నాగరికత హిందూ అన్నారు, లేకపోతే ఇంకో హిందూ అన్నారు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆధారం? అదే కదా. నాకు ఇవన్నీ కావాలి సార్. ఓకే సార్.
వీటికి ఇప్పుడు ఆధారాలు సింధు నాగరికత అనేది తవ్వబడక ముందు నుంచే హిందూ అని పిలువబడుతుందా? అవునండి, అవును. సింధు నాగరికత ఎప్పుడు బయటపడింది సార్? బ్రిటిష్ వాళ్ళ టైంలో బయటపడింది. 1935 1940లో బయటపడింది. అవును సార్. అప్పటికి డిఎన్ఏ టెస్ట్ కూడా లేదండి. డిఎన్ఏ టెస్ట్ 1985లో డిఎన్ఏ టెస్ట్ కనుక్కున్నారు. అవును. అసలు అప్పుడు శవాలు దొరికినాయి అనుకోండి, ఆ అస్థిపంజరాలు డిఎన్ఏ టెస్ట్ చేయడానికి కూడా ఆస్కారం లేదు అప్పటికి. అవునండి. మీకు అర్థమవుతుంది సార్? డిఎన్ఏ టెస్ట్ 1985లో డిఎన్ఏ కనుక్కున్నారు. అవును. ప్రతిదానికి డిఎన్ఏ ఉంటుందని. మరి అప్పుడు దొరికిన అస్థిపంజరాలు కానీ ఏమైనా దొరికినా డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇది ఆర్యులు ద్రవిడులు అనే డిఫరెన్స్ ఎట్లా కనపడుతుంది మనకి? అసలు వీళ్ళు ఏ ఆధారంగా చేసుకుని ఆర్యుడు ద్రవిడులు అని చెప్పారు? అస్థిపంజరాలు చూసి చెప్పుంటారు సార్. అంటే పొడుగ్గా పిల్లలు అయి ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లలు లేదా 15 సంవత్సరాల పిల్లలు చదివిపోతే కొంచెం పొట్టిగా ఉంటారు. అవును. ఆ అది సార్ నా ఒపీనియన్ అయితే అది. అంటే మనం ఏది తీసుకున్నా గానీ దానికి సంబంధించి ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, అది హిందూ అనే పదము సింధు నాగరికత అనేది తవ్వబడక ముందు నుంచే అవునండి, పిలువబడుతుందని. అవునవును, అది మాత్రం వాస్తవం అది అండి. అది ఎలా సార్ మరి ప్రూఫ్? అర్థం కాలేదు సార్ నాకు. ఇప్పుడు సింధు సింధు నాగరికత తవ్వబడక ముందు నుంచే పిలువబడుతుంది హిందూ దేశంగా. అవునండి, హిందూ దేశం అన్నారు. మన మన సింధు నాగరికత ఎప్పుడు బయటపడింది మీరు కొట్టి చూసుకోండి గూగుల్లో కూడా. నేను అదే అడుగుతున్నా సార్. 1940లో బయటపడింది. బయటపడినప్పుడు హిందూ అనే పదం దాని నుంచి వచ్చిందని ఎలా ఐడెంటిఫై చేస్తే ఇప్పటికి నాకు అర్థం కాని విషయం అండి అది. అదే అడుగుతున్నా సార్ నేను. అంతకు ముందు ఎప్పటి నుంచి అది ఎక్కడ ప్రామాణికంగా తీసుకున్నారు అనేది ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న. తెలియదు సార్, దానికి అసలు ఇలాంటి వాటికి ప్రశ్నలు ఉండవు, సమాధానాలు ఉండవు సార్. నేను అదే అడిగాను సార్. ఉమ్. సార్ మనం హిందువులు మనం పిలువబడడానికి ఏదైనా ప్రామాణికంగా ఉందా అని అడిగారు, ఫస్ట్ అడిగారు అసలు చూడు. నేను అదే చెప్తున్నాను సార్. హిందూ అనే పదము ఉమ్. అసలు లేనే లేదు మన గ్రంథాలలో. కాకపోతే ఏంటంటే దీన్ని ఒక తాత్కాలికంగా మనం పెట్టుకున్న పేరు అన్నమాట ఇది. ఓకే సార్. అది అట్లా. ఇప్పుడు మనం సనాతన ధర్మం అనే పిలుచుకోవాలా? అవును సార్, మంది సనాతన ధర్మం అనే మనం అనుకోవాలి. బట్ రాజ్యాంగం ప్రకారం మనం బతుకుతున్నాం కాబట్టి దానికి తగ్గ అవసరం వచ్చినప్పుడు దాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు హిందూ అనే పదమే మనం వాడతాం. ఎందుకంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైనులు, సిక్కులు చాలా మంది ఉన్నారు, ఇంకా బుద్ధిస్టులు. ఈ సింధు అనే ప్రాంతానికి చెందిన వాళ్ళుగా వాళ్ళని కూడా కేటాయించారు వాళ్ళు కూడా రాజ్యాంగం. వాళ్ళేనండి. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు సార్ మన భారతదేశంలో. వీళ్ళంతా ఒరిజినల్ ముస్లిమ్స్ కాదండి. క్రిస్టియన్స్ ఉన్నారు, వీళ్ళంతా ఒరిజినల్ క్రిస్టియన్స్ కాదండి. ఓకే. 1200 సంవత్సరానికి ముందు భారతదేశంలో ఎటువంటి మతాలు లేవు. 1200 సంవత్సరంలో మటుకు 1200 సంవత్సరంలో ముస్లిముడు భారతదేశానికి దండయాత్ర చేసి సగం భారతదేశాన్ని ఆక్రమించేశాడు వాడు. అవును. 1200 సంవత్సరం 1295లోనే ఎప్పుడు భారతదేశానికి దండయాత్రకు వచ్చే ముస్లిం మొత్తం ఆక్యుపేట్. వాడు పేరు కూడా ఏదో ఉందో మర్చిపోయాను నేను. మన ఢిల్లీ దగ్గర నుంచి యువతలకి ఇటంతా మన ఆంధ్ర తెలంగాణ రాలేదండి, కొంచెం అవతలకే ఉన్నాడు వాడు. వాడి పేరు కూడా గుర్తులేదు, టయానికి ఏదో ఉంది వాడి పేరు. వాడు ఆక్యుపై చేశాడు. అప్పుడు ఈ మతాలు వచ్చినాయి తప్ప అంతకు ముందు లేవండి అక్కడ కూడా. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత క్రిస్టియన్ మతం వచ్చింది, అంతకుముందు ముస్లిం మతం వచ్చింది మన భారతదేశానికి. ఇది సార్ మన చరిత్ర. కాకపోతే చరిత్ర స్పష్టంగా తెలుసుకోవాలి సార్. మన దరిద్రం ఈయన కొడుకులు ఏం చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు అధికారంలోకి రాగానే ఒక ముస్లిం వాడిని పెట్టేశారు అక్కడ. ఓకే. ఓకే. దేనికి? రాష్ట్రపతి కాదండి, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఒక సాయిబులోని చేశారు. ఆడేం చేశాడు, బాబరు అక్బర్ గురించి వాడు రాయటం మొదలు పెట్టాడు. టిప్పు సుల్తాన్, బాబరు, అక్బర్, వీళ్ళు తోపులు తురుములు అని చెప్పి వాళ్ళ గురించి రాయటం మొదలు పెట్టేశాడు పాఠ్య పుస్తకాల్లో. గుర్రం తోపు. ఇంకా అందుకని చెప్పి బాబరు, అసలు బాబర్ అనేవాడు వాళ్ళ కొడుకు అక్బర్ గాడు బాబర్ గారిని జైల్లో పెట్టి చంపేశాడు. ఆడి కొడుకు హుమాయూన్ గాడు ఈయన చంపేశాడు తండ్రిని. ఇలా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటూ తండ్రిగా ఉన్నప్పుడు కొడుకు తండ్రిని జైల్లో పెట్టించాడు. వాళ్ళ కొడుకు తండ్రిని జైల్లో, ఇలా వంశపారే పరంగా వాళ్ళు నరుక్కున్నారు తప్ప వాళ్ళు మంచి చరిత్ర లేదండి. హుమాయూన్ అనేవాడు, వాడి పేరు ఏదో ఉంది, వాడు సొంత కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు, రేప్ చేశాడు పెళ్లి చేసుకొని. వాళ్ళు దరిద్రమైన చరిత్ర అండి అదంతా కూడా. కాకపోతే మనకి ఇవన్నీ చెప్పరు కాబట్టి రాశారు అంతే. మనమైతే క్లియర్ గా సార్, మనకైతే ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ నేను ఒక్కటే చెప్తున్నాను సార్, నేను పుస్తకాల్లో చదువుకున్నాను. నాకు ఎవిడెన్స్ ఏమి, నేను ఆర్యులు ద్రవిడులు అనేది ఎవిడెన్స్ ఏది లేదు. నువ్వు ఎవిడెన్స్ పట్టుకురావాలి. ఎవిడెన్స్ పట్టుకొస్తే నేను నమ్ముతాను. అలాగే మనం హిందువులు అని ఫస్ట్ కాంచి పిలువబడ్డానికి కూడా ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేదండి. మన సనాతన ధర్మం మంది సనాతన ధర్మం అండి అది.
థ్యాంక్ యూ సార్. మీ వీడియోస్ చూస్తా ఉంటాను. మీ సబ్స్క్రైబర్ ను కూడా నేను. మీరు ఏదైనా ఒకటే ఉండండి సార్, ఆధారం ఉంటేనే నమ్మండి సార్, ఆధారం లేకుంటే ఏది నమ్మద్దండి. ఓకే సార్. అది నా అభిప్రాయం అయితే. సరే థ్యాంక్ యూ సార్, సార్. అట్లయితే ఓకే అండి. రైట్. థ్యాంక్ యూ సార్.